సో గైస్ నేను సేల్ గురించి ఆల్రెడీ 2-3 వీడియోస్ అయితే చేశాను. ఆ 2-3 వీడియోస్ కింద చాలా మంది మళ్ళీ కామన్ క్వశ్చన్ అడుగుతున్నారు. 43 ఇంచెస్ టీవీ ఏ తీసుకోవాలి, 55 ఇంచెస్ టీవీ ఏ తీసుకోవాలి, 65 ఇంచెస్ టీవీ ఏ తీసుకోవాలి అయితే అడుగుతున్నారు. వాళ్ళకు క్లియర్ గా నేను చెప్పాలైతే అనుకుంటున్నాను. సింపుల్, ఈ వీడియో మీకు ఎగ్జాంపుల్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన టీవీ తీసుకుంటే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే అవుతుంది. ఈ టీవీలే తీసుకోండి అని అయితే ఖచ్చితంగా అయితే చెప్తున్నాను. అది మీ ఇష్టం, ఫైనల్ డిసిషన్ మీదే. దాని తర్వాత నేనైతే ఏమైతే చేయలేను. సో నేను బడ్జెట్ విధంగా కూడా ఆలోచించి ఈ వీడియోలో కొన్ని టీవీలకు బడ్జెట్ పెట్టుకుంటే ఈ టీవీ తీసుకోమని కూడా చెప్తాను. తర్వాత ఈ టీవీస్ ఖచ్చితంగా తీసుకోమని కూడా చెప్తాను. ఓకేనా, వాటి గురించి ఆలోచించండి. అండ్ కొంతమంది అడుగుతున్నారు QLED 61B తీసుకోవాలా లేదా U6N మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలా అయితే అడుగుతున్నారు. సో నేను కామన్ గా చెప్పేది ఏంటంటే QLEDకి మినీ ఎల్ఈడి టీవీలో ఏ తీసుకోవాలంటే మినీ ఎల్ఈడి టీవీ తీసుకోమని అయితే అంటాను. ఎందుకంటే మినీ ఎల్ఈడి టీవీలో యూజ్ చేసే బ్రైట్నెస్ లెవెల్స్ అయినా కానీ బ్యాక్ లైట్ టెక్నాలజీ అయినా డిఫరెంట్గా అయితే ఉంటుంది. QLEDలో బ్రైట్నెస్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేరింగ్ టు ఈ యొక్క మినీ ఎల్ఈడితో పోల్చినట్లయితే. మినీ ఎల్ఈడిలో లైట్లు అండ్ దీని లైట్లు అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది బ్యాక్ లైట్ టెక్నాలజీ. సో అందుకనే మినీ ఎల్ఈడి అనేది పై చేయి అయితే అవుతుంది. పిక్చర్ క్వాలిటీలో, డీటెయిల్స్లో, కలర్ క్యాలిబ్రేషన్లో అయినా కానీ, బ్లాక్ లెవెల్స్లో అయినా కానీ, కంటెంట్ చూపించే విధానంలో అయినా కానీ కంపల్సరీ మినీ ఎల్ఈడి ది బెస్ట్ అయితే అవుతుంది QLED కంటే. సో QLED టీవీ తీసుకోవాలా, 4K LED టీవీ తీసుకోవాలంటే QLED అయితే అవుతుంది. సో ఇవి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్. మరి ఏ టీవీస్ ఉన్నాయి మరి అన్నట్లయితే క్లియర్గా 16,000 నుంచి 17,000 మధ్యలో ఒక టీవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం బ్లాక్ డెక్కర్ అమెరికన్ బ్రాండే HDMI 2.1 ఇస్తున్నారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఉంది, HDR సపోర్ట్ ఉంది. ఇంకేం కావాలి? 16,000-17,000 మధ్యలో. సర్వీస్ అంటావా? సర్వీస్ గురించి ముందుగా చెప్తున్నాను వినండి. సర్వీస్ అనేది అన్ని హోమ్ బేస్డ్ సర్వీసెస్ థర్డ్ పార్టీ వాళ్ళే ఇస్తారు. ఇవి మంచి బడ్జెట్లో, మంచి పిక్చర్ క్వాలిటీ తోటి, మంచి బ్రైట్నెస్ లెవెల్స్ తోటి అయితే వస్తుంది. కాబట్టి ఈ టీవీని 16-17,000 43 ఇంచెస్ టీవీని కన్సిడర్ చేయొచ్చు. ఈ టీవీని తీసుకోండి, మీకు ఏం ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా? అండ్ సర్వీస్ పరంగా మీకు ముందే చెప్పాను. మరి 18,000 నుంచి 20,000 మధ్యలో ఒక టీవీ తీసుకోవాలి అనుకుంటే కోకా ఈ ఒక టీవీ తీసుకోండి. పిక్చర్ క్వాలిటీ బాగుంది, మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ, బ్రైట్నెస్ లెవెల్స్ అన్నీ బాగున్నాయి, ఇమేజ్ డీటెయిల్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి ఈ యొక్క టీవీలో. ఈ టీవీ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మినిమం ఒక 6 feet మధ్యలో పెట్టుకొని 43 ఇంచెస్ టీవీ తీసుకోండి. 43 ఇంచెస్ టీవీ ఒకటే కాదు, ఈ యొక్క టీవీలో మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్ సైజ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఈ టీవీలో మైనస్లు ఏం లేవా భయ్యా అంటే ఈ టీవీ గురించి నేను ఫుల్ రివ్యూ కంపారిజన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టీవీ TCL 61B ఆర్ TCL 655. ఈ 2 టీవీల యొక్క అన్బాక్సింగ్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టీవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం 61B టీవీ తీసుకోండి, లేదా 655 టీవీ తీసుకోండి. లేదా ఈ 2 టీవీలు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవైలబుల్గా మార్కెట్లో లేదు అనుకుంటే మాత్రం అట్లో TCL 69B అయితే ఉంది, ఈ టీవీ తీసుకోండి. ఈ 3 టీవీలు కూడా కొత్త టీవీ వస్తుందని చెప్పేసి ఈ 3 టీవీల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించి కొత్త టీవీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుందంటే ఈ టీవీ గురించి మన ఛానల్లో రివ్యూ అయినా కానీ వేరే అదర్ ఛానల్ వారు ఎవరైనా చేస్తే చెక్ చేయండి. సో నేను స్పెసిఫికేషన్ తెలిస్తే కూడా నేనైతే చెప్పగలను, స్పెసిఫికేషన్ కూడా ఎక్కువగా అయితే తెలియదు కాబట్టి సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతం చెప్పట్లేను. ఒకవేళ దీని గురించి తెలిసి నాకు ఒక అవగాహన వచ్చి ఉన్నట్లయితే నేను మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో అయితే లింక్స్ అయితే వేస్తాను. సో ఒకసారి అయితే గుర్తుంచుకోండి, టెలిగ్రామ్లో లూట్ డీల్స్ అయితే పడుతుంటాయి. ప్రతి ఒక్క లూట్ డీల్స్ అండ్ వాల్యూ ఫర్ మనీ డీల్ కూడా పడుతుంటాయి. సో అవి మిస్ కావద్దు, అవి ఖచ్చితంగా కావాలి, కొనాలి ఈ సేల్లో తక్కువ ప్రైస్లో అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ది లింక్ అయితే ఇచ్చాను, చెక్ చేయండి. ఓన్లీ మీకు ప్రీమియం డీల్సే కావాలి, సో సౌండ్ బార్ అయినా, టీవీ అయినా, ఏసీ అయినా, ఫ్రిడ్జ్ అయినా, వాషింగ్ మిషన్ అయినా అనుకున్నట్టయితే వాట్సాప్ డీల్ ఛానల్ అయితే ఉంది. వాట్సాప్ డీల్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అవి అక్కడ వేస్తూ ఉంటాను. లేదా డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి నన్ను అడగాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. అక్కడ మీరు చేయాల్సిన సింపుల్, నా యొక్క బడ్జెట్ 30,000 బడ్జెట్లో 1.5 టన్ కలిగిన 3 స్టార్ రేట్ కలిగిన ఏసీ కావాలి బ్రో అనుకున్నా మీకు లింక్ పంపుతాను. టీవీ కావాలన్న టీవీ యొక్క లింక్ పంపుతాను. లేదా మీకు యొక్క మైండ్లో ఒకటి ఉంది, నాకు అమెజాన్లో ఈ టీవీ తీసుకోవాలని అనుకున్నా, దీని లింకు నాకు జనరేట్ చేసి ఇవ్వండి బ్రో మీ యొక్క మన ఛానల్ యొక్క లింక్ ద్వారా అంటే మాత్రం ఖచ్చితంగా జనరేట్ చేసి ఇస్తాను. అట్లా కూడా నేను చేసి ఇస్తాను. కాకపోతే మీరు ట్రూ రివ్యూ, జెన్యున్ రివ్యూ చేసే వాళ్ళు చూడండి, అక్కడ ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకోండి. ఏదో ఆదరబాదర వచ్చి ఇవే కొనండి అనేది కాదు. నేను 3-4 సార్లు వీడియో చేసి ఈ వీడియో చేస్తున్నాను మీకు ఒక అవగాహన రావాలని చెప్పేసి. సో తర్వాత ఏసర్ సూపర్ సిరీస్ అయిన ఏసర్ వి ప్రో కొత్త లాంచ్గా చేశారు.
వి ప్రోని నేను చెక్ చేస్తున్నాను. మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే ఉంటుంది, జస్ట్ వెయిట్ చేయండి. నా దగ్గర టీవీ ఉంది కదా, రేపు సేల్ నడుస్తుంది కదా, మీ అందరి టీవీ కొనండి, ఈ టీవీ బాగుందని అయితే చెప్పలేను. ఎందుకంటే నేను చెక్ చేస్తేనే మీకు చెప్పగలుగుతాను. చెక్ చేయముందుకు ఈ రివ్యూ పెట్టేసి సేల్ ఉంది కదా అని చెప్పి దెబ్బ చెప్పేస్తే అక్కడ పైసలు వస్తాయని కాదు, నాకు నమ్మకం కావాలి, మీ నుంచి నమ్మకం కావాలి. ఇతను రివ్యూ జెన్యున్గా ఇస్తున్నాడు రా బాబు అని ఒక నమ్మకం కావాలి. అంతేగాని నేను తొయ్యలేను, మధ్యలో పటా తొయ్యలేను. అందుకని నేను చెక్ చేసి మీకు రివ్యూ ఖచ్చితంగా ఇస్తాను. 1 or 2 days వెయిట్ చేయండి, పక్క రివ్యూ అయితే ఉంటుంది. సో ఈ టీవీ రివ్యూ వస్తుంది. ఏసర్ ప్రస్తుతానికి నేను చెక్ చేసేంత వరకు అయితే ఏసర్ వి ప్రో సిరీస్ మీద ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది. టీవీని అయితే తీసుకోవచ్చు, లేదా సూపర్ సిరీస్ టీవీస్ కూడా తీసుకోవచ్చు. సో ఇవి మీకు 43 inches, 50 inches, 55 inches, 65 inches ఏసర్ సూపర్ సిరీస్ అయినా స్టీసెల్ 6.1B అయినా కళ్ళు మూసుకొని అయితే లగాయించవచ్చు ఈ టీవీస్. తర్వాత మినీ ఎల్ఈ టెక్నాలజీలో టీవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఐసెన్స్ U6N Pro ఈ టీవీ ప్రైస్ అనేది మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది. ఈ టీవీ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ టీవీ అన్బాక్సింగ్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, రండి చెక్ చేయండి. ఈ టీవీ 55 inches అయినా 65 inches టీవీ అయినా తీసుకోండి, ఒకవేళ మినీ ఎల్ఈ టీవీ కావాలి అనుకుంటే. అలాగే నాకు ఇంకొంచెం బడ్జెట్ కావాలి, 120 Hz ఆర్ 240 Hz, నా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బెటర్గా అయితే ఉండాలి, నేను గేమింగ్ కన్సోల్ పెట్టుకొని ఆడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఐసెన్స్ 7N అయినా టీసెల్ C755 అయినా ఈ 2 మినీ ఎల్ఈ టీవీస్ అయితే తీసుకుంటే మీకు పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, షార్ప్నెస్గా కనబడుతుంది, ఇమేజ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, కలర్స్ కూడా చాలా పాపప్ కలర్స్ న్యాచురల్గా కనబడతాయి ఈ 2 టీవీస్లో. సో బడ్జెట్ అనేది వేరీ అయితే అవుతుంటుంది, మీరు కన్సిడర్ చేసుకొని టీసీఎల్ 755 అయినా ఐసెన్స్ U7N అయినా ఈ 2 టీవీలు తీసుకోవచ్చు. ఇది వద్దు బ్రో బడ్జెట్ కేటగిరీ కదా, నేను కొంచెం తక్కువ బడ్జెట్లో మినీ ఎల్ఈ టీవీ కావాలంటే లూమియో కూడా మీరైతే ఒకసారి అయితే కన్సిడర్ చేయొచ్చు. లూమియో యొక్క స్పెసిఫికేషన్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. మీరు ప్రీ ఆర్డర్ చేయాలనుకున్నా ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. లేదా నాకు సోనీ నుంచి కావాలంటే సోనీ మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంది, బ్రావియా 7, ఆ టీవీని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ యొక్క సేల్ తక్కువ ప్రైస్లో వచ్చినా కూడా నేను మన టెలిగ్రామ్ డిజిషన్లో వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా 55 inches టీవీలో సోనీలో ఏది తీసుకోవాలంటే సోనీ బ్రావియా 55 inches బ్రావియా 3 తీసుకోండి. బ్రావియా 3 55 inches అయినా 65 inches టీవీ అయినా తీసుకోవచ్చు, ఒకవేళ మీరు ప్రైస్ పెట్టగలను అనుకుంటే. ఈ యొక్క సేల్లో నాకు తెలిసి అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను 58,000 నుంచి 65,000 మధ్యలో కేటగిరీలో అయితే వస్తుంది. దీని ప్రైస్ 55 inches ఇప్పుడు 79,000 రూపీస్లో అయితే ఉందనుకుంటా. సోనీ బ్రావియా 3 మీకు చాలా 15,000 12,000 అయితే తగ్గుతుంది. సో బ్రావియా 3 55 inches or 65 inches ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేదా సామ్సంగ్లో తీసుకోవాలంటే సామ్సంగ్లో కొత్తగా లాంచ్ అయిన QLE టీవీ అయితే ఉంది, ఆ QLE టీవీ కూడా మీకు 55,000 రూపీస్లో అయితే వస్తుంది. దీని నుంచి తీసుకోవాలి అనుకుంటే మాత్రం LG UR755 అయితే ఒకసారి చెక్ చేయొచ్చు. బట్ ఎంతైనా 2025 మోడల్లో ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేయొద్దు అయితే అనుకుంటున్నాను. బడ్జెట్ కేటగిరీలో వచ్చింది అనుకుంటే మాత్రం మీరు UR సిరీస్ 7500 అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ బ్రాండ్ నుంచి మీరు 43 inches, 55 inches, 65 inches, 75 inches వరకైనా కొనొచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఈ బ్రాండ్స్ అన్ని లింక్స్ అయితే ఇస్తాను, చెక్ చేయండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. ప్రతి ఒక్కటి మన ఛానల్ లింక్ ద్వారా మీరైతే బై అయితే చేయండి. సో మరి నెక్స్ట్ వీడియో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.